నమస్కారం గురుగారు. సాయిరామ్. సాయి చాలా మంది కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఫ్లోర్ ప్లాన్ వాస్తు పరంగా చూసుకుంటున్నారు, కానీ ఫుల్ వాస్తు చూసుకోవట్లేదు. ఇలా చేయడం కరెక్టేనా? అంటే మాకు ఎంతమంది ఫోన్ చేస్తారమ్మా, చేసి ఫలానా ఫ్లాట్ కొంటున్నామండి, వాస్తు ఎట్లా ఉంది, వచ్చి చూస్తారా, చూసి చెప్పండి అంటారు. మాకేమిటంటే వాళ్ళకి మేము ముందు ప్లాన్ పంపించమని అడుగుతాం. ఏదైతే ఫ్లాట్ వాళ్ళు కొనదలుచుకున్నారో దాన్ని ప్లాన్ పంపించండి మీరు, కరెక్ట్, చూసి మేము చెప్తాం విషయం ఏదన్నా ఉంటే. అంటే ఇది ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. వాళ్ళు వాట్సాప్లో ఈమెయిల్లో పంపిస్తారు, ఈవెన్ అమెరికా నుంచి కూడా పంపిస్తూనే ఉంటారు మాకు. అది చూసిన తర్వాత దాంట్లో ఎటువంటి దోషాలు ఉన్నాయి చూసేసి అది బాగా లేదనుకోండి, వద్దు అని చెప్పేస్తాం. అక్కడికి వెళ్ళి మేము చూడాల్సిన అవసరం లేదు. ఫ్లోర్ ప్లాన్ అక్కడికి వెళ్ళినా అదే చెప్తాం. నాకేమిటంటే వెళ్ళటానికి రావటానికి టైం అంతా మిగిలిపోతుంది. ఈ క్లయింట్స్ కూడా మాకు ఫీజులు ఇస్తారు. ఈ ప్లాన్ పంపిస్తే చాలా నామినల్ ఫీజు తీసుకొని వద్దు అని చెప్పేస్తాం, అవసరమైతే బాగుందని చెప్తాం. అక్కడికి వెళ్ళి చూసే అంత టైం వేస్ట్, మాకు టైం వేస్ట్, వాళ్ళకి టైం మనీ వేస్ట్. ఇక్కడే సింపుల్గా చెప్పేస్తాం. నిజంగానే ప్లాన్లో బాగుందనుకోండి, అప్పుడు దాని పరిసరాలు ఇవన్నీ స్టడీ చేయటానికి వెళ్తాం. అప్పుడు విజిట్కి వెళ్తాం ప్లేస్కి, చూసి ఆ చుట్టుపక్కలంతా చూసి అంతా చూసి అప్పుడు ఏ పాజిటివ్ ఎంత ఉంది, నెగటివ్ ఎంత ఉంది, ఇందులో ఉంటే పాజిటివ్ రిజల్ట్స్ ఎంతవరకు వస్తాయి వీళ్ళకి, వీళ్ళ పేరు నక్షత్రము ఇవన్నీ తెలుసుకొని వాళ్ళకి తీసుకోవాలా వద్దా చెప్తాం. అప్పుడు వద్దు అనుకుంటే ఇక్కడే చెప్తాం, తీసుకోవచ్చు అనుకుంటే అక్కడికి పోయి మళ్ళీ అక్కడ చూసి మళ్ళీ తీసుకోవాలా వద్దా అనేది అక్కడ మళ్ళీ డిసైడ్ చేస్తాం. ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నా చేసుకోవడానికి చెప్తాం. వద్దు బాగలేకపోతే ఇక్కడి నుంచే చెప్తాం, మాకు వెళ్ళే అవసరం ఉండదు. కరెక్ట్. సో చాలామంది ఇదివరకు ఎట్లా ఉన్నా సరే తీసుకెళ్ళి చూపెట్టుకునేవాళ్ళు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి డబ్బులు వేస్ట్ అవ్వవు. బాగలేని వాటికి కూడా తీసుకెళ్ళి చూపెట్టుకొని అన్నేసి డబ్బులు ఫీజుగా ఇవ్వాలంటే 10 ఇళ్ళు కొన్నాడన్న చూస్తే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి వాళ్ళకి. దీనివల్ల చాలా సింపుల్గా అయిపోతుంది.